నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. దేశంలో 10వ విడత బొగ్గు గనుల వేలం పాట మొదలైంది. ఈ ఏడాది భాగ్యనగరంలోనే వేలం ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం చాలా పట్టుదలతో వేగంగా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ సహా బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోని మొత్తం 60 బొగ్గు బ్లాక్లను వేలానికి పెట్టింది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ. ఇందులో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 15 చొప్పున, ఒడిశాలో 16 బ్లాకులు వేలంపాటలో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి కేవలం శ్రావణపల్లి గని మాత్రమే వేలం ప్రక్రియలో ఉంది. 2020 వరకు భారతదేశంలో బొగ్గు అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే తవ్వేది. ప్రైవేట్ కంపెనీలకు ఆ అవకాశం ఉండేది కాదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు తవ్వుకునే అవకాశం కల్పిస్తూ ఆ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించింది. ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి కొంత నేపథ్యం ఉంది. మోదీ ప్రభుత్వం 2014లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల ఉత్పత్తిని, వ్యయాన్ని, నిల్వలను, దిగుమతి ఎగుమతులను మొత్తం సమీక్షించింది. విపరీతమైన వ్యయంతో తక్కువ మోతాదులో బొగ్గు ఉత్పత్తి చేయడాన్ని గుర్తించింది. మరోవైపు అధిక మొత్తాన్ని వెచ్చించి దిగుమతి చేసుకుంటున్న వైనాన్ని మదింపు వేసింది. ఈ మొత్తం పరిస్థితిని అదుపు చేయడం కోసం ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. అదే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులరైజేషన్ MMDR 2015 చట్టం. ఈ చట్టం ప్రకారం వేలం ప్రక్రియను మొదలుపెట్టింది. సింగరేణి పరిధిలో ఉన్న శ్రావణపల్లి, సత్తుపల్లి 3, KK6, కోయగూడెం OCP బొగ్గు బ్లాక్లను సైతం కేంద్రం వేలం జాబితాలో చేర్చింది. దీంతో బొగ్గు బ్లాక్లను దక్కించుకునేందుకు సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 2 సార్లు 4 గనులకు టెండర్లు పిలవగా కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని అరబిందో కంపెనీ దక్కించుకుంది. వేలం ప్రక్రియను సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. పాత పద్ధతిలో గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. గనులు కావాలంటే వేలంలో పాల్గొనాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో వేలం ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అసలు వేలం ప్రక్రియ ఎక్కడ, ఎందుకు మొదలైంది చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు శిలాజ ఇంధనాల వినియోగం అరికట్టాలనే ఒత్తిడి చాలా కాలంగా ఉంది. మరోవైపు మన దేశంలో థర్మల్ విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. బొగ్గు ఉత్పత్తికి, వినియోగానికి వ్యత్యాసం ఏర్పడడంతో విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇది ఆర్థికంగా తలకు మించిన భారంగా పరిణమించింది. గతేడాది దేశీయ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో అనేక రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. కొన్నింటిలో విద్యుత్ ఉత్పత్తిని కొంతకాలం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధిక ధరలు వెచ్చించి విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రైవేటు పెట్టుబడులతో దేశీయ ఉత్పత్తి పెరిగితే బొగ్గు దిగుమతులు తగ్గుతాయని కేంద్రం స్పష్టమైన అంచనాలు వేసింది. విదేశాల నుంచి టన్ను బొగ్గు కొనాలంటే గతేడాది 10,000కు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఏటేటా ఈ ఖర్చు పెరుగుతోంది. గనులను ప్రైవేటు పరం చేయడం వల్ల దిగుమతి చేసుకున్న బొగ్గు కన్నా తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తుందని అంచనా. ప్రైవేట్ సంస్థలు అత్యాధునిక యంత్రాలతో వేగంగా బొగ్గు, ఖనిజాలను వెలికితీస్తాయి. గనుల వేలంపాట వల్ల దిగుమతి చేసుకున్న బొగ్గు కన్నా తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తుందని అంచనా. ప్రైవేట్ సంస్థలు అత్యాధునిక యంత్రాలతో వేగంగా బొగ్గు, ఖనిజాలను వెలికితీస్తాయి. ఫలితంగా ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే వాటికి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. సింగరేణి, కోల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చులు అధికంగా ఉంటున్నాయని, అదనంగా పెట్టుబడులకు నిధులు లేవని కేంద్రం చెబుతోంది. అందుకే కొత్త గనులను వేలం వేయడం తప్ప మరో గత్యంతరం లేదంటోంది. ఇక బొగ్గు గనులను వేలం వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు లాభమా, నష్టమా ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టన్ను బొగ్గు విక్రయ ధరలో 14% చొప్పున గని యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లిస్తోంది. సింగరేణి కోల్ బెల్ట్లోని శ్రావణపల్లి బొగ్గు గనిని కూడా వేలానికి పెట్టారు. ఇదే కాకుండా అదనంగా 4% మించి రాయల్టీ చెల్లించడానికి ముందుకొచ్చే కంపెనీలకు బొగ్గు గనులను వేలంపాటల్లో కేంద్రం అప్పగిస్తోంది. కొత్త గని దక్కాలంటే సింగరేణి సైతం మరో 4 లేదా అంతకు మించి రాయల్టీ పేరుతో అదనంగా పన్ను చెల్లిస్తామని టెండర్ వేయాలి. ఇతర ప్రైవేట్ కంపెనీలు అంతకు మించి రాయల్టీ కోట్ చేస్తే గనులు వాటికే దక్కుతాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 18% లేదా అంతకు మించి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అంటే ఈ గనుల వేలంపాట వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందనే చెప్పాలి. ఇక సింగరేణి ప్రైవేటైజేషన్ ప్రచారం నిజమా, అబద్ధమా చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వం నడిపే పెద్ద కంపెనీల్లో సింగరేణి ముఖ్యమైనది.
ఈ కంపెనీలో 51% తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంటే మిగిలిన 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. 2021 నుంచి సింగరేణి ప్రైవేటు పరం అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తుంది. ఎందుకంటే సింగరేణిలో కేంద్రం కంటే ఎక్కువ వాటా ఉన్న రాష్ట్రానికి ఆ విషయం తెలియకుండా పోదు. సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాదు గతంలో కూడా కేంద్రం 2 సార్లు ఇదే అంశాన్ని పదే పదే చెబుతూ వచ్చింది. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని 2022 నవంబర్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే చెప్పారు. 2022 డిసెంబర్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంటు వేదికగా హామీ కూడా ఇచ్చారు. కేంద్రం ఎందుకు పట్టుదలగా 100 రోజుల పాలనలో బొగ్గు గనుల వేలం ప్రక్రియ నుంచింది ఇప్పుడు చూద్దాం. దేశ జీడీపీకి గనుల రంగం నుంచి సమకూరుతున్న వాటా ప్రస్తుతం 0.9%. దీన్ని 2030 కల్లా 2.5% పెంచాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారు. ఈ లక్ష్యం సాధించాలంటే అన్ని రకాల గనులను వేలం వేసి పెట్టుబడులు రాబట్టాలని నిర్ణయించారు. అందుకోసం అనేక సంస్కరణలు తెస్తున్నారు. ఫలితంగా అవి వేగంగా వేలంలో పోతున్నాయి. 2015 నుంచి 21 మధ్య కాలంలో దేశీయంగా 108 గనులను వేలం వేశారు. సంస్కరణల కారణంగా 2021 మార్చి నుంచి 2022 నవంబర్ మధ్యలోనే మరో 108 గనుల వేలం పూర్తయింది. ఇప్పుడు మరో 60 గనుల వేలానికి కసరత్తు చేస్తోంది. ఇక మరోవైపు సింగరేణి లాభాల్లో ఉంది అనే వాదన నిజమా అబద్ధమా తెలుసుకుందాం. సింగరేణి భూగర్భ గనుల్లో భారీ నష్టాలు సంస్థను దెబ్బతీస్తున్నాయి. మొత్తం 40 గనులుంటే వాటిలో 22 అండర్ గ్రౌండ్ గనుల్లో దాదాపు 3,000 కోట్లకు పైగా నష్టాలు వస్తున్నట్లు జూన్ మొదటి వారంలో నిపుణులు వేసిన అంచనా. మొత్తం 40 గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 41,642 కాగా వారిలో అండర్ గ్రౌండ్ గనుల్లో 23,235 మంది ఉన్నారు. 2022-23లో 22 అండర్ గ్రౌండ్ గనుల్లో 72 లక్షల టన్నుల బొగ్గు తవ్వితే 2023-24లో 59.31 లక్షల టన్నులే వచ్చినట్లు తాజాగా తేలింది. మిగిలిన 18 ఓపెన్ కాస్ట్ గనుల్లో 18,000 మంది రేయింబవళ్లు కష్టించి చేసిన బొగ్గు ఉత్పత్తి 6.42 కోట్ల టన్నులు మాత్రమే. దీంతో గతేడాది సింగరేణి సంస్థ మొత్తం మీద నష్టాల్లో మునగకుండా బయటపడింది. అండర్ గ్రౌండ్ గనిలో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి సగటున 10,000 ఖర్చవుతుంటే సగటు విక్రయ ధర కేవలం 3,200 రూపాయలు మాత్రమే ఉంది. భూగర్భ గనుల వారీగా విడివిడిగా చూస్తే ఈ నష్టాలు మరింత భయపెడుతున్నాయి. ఉదాహరణకు మందమర్రి సమీపంలోని కాశీపేట అండర్ గ్రౌండ్ గనిలో 1,300 మంది పనిచేస్తుంటే టన్ను బొగ్గు సగటు ఉత్పత్తికి 15,217 రూపాయలు ఖర్చవుతోంది. ఇదే ప్రాంతంలోని శాంతి ఖనిలో టన్నుకు 12,870 రూపాయలను సింగరేణి యాజమాన్యం ఖర్చు పెడుతోంది. కానీ కనీసం ఇందులో సగం ధర కూడా బొగ్గు అమ్మకాల వల్ల రాకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ గనుల్లోకి పెద్ద యంత్రాలను పంపి బొగ్గు తవ్వే ఆధునిక పరిజ్ఞానాన్ని విదేశాల్లో మాదిరిగా ఇక్కడ ఉపయోగించడం లేదు. ఒక కార్మికుడు రోజులో పనిచేసేది 8 గంటలైతే భూగర్భ గనిలోకి వచ్చి పోవడానికే 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మిగిలిన 4 గంటల్లో చేసే ఉత్పత్తి కూడా అంతంత మాత్రమేనని నిపుణులే చెబుతున్నారు. పైగా భూగర్భంలో ఉన్న తీవ్ర వాతావరణం వల్ల ఎక్కువసేపు పనిచేసి ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేయలేకపోతున్నారు. కేంద్రానికి సింగరేణిలో వాటా ఎప్పుడు ఎందుకు బదిలీ అయిందో ఇప్పుడు చెప్తాను. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ ఆధ్వర్యంలో మైనింగ్ హక్కులు పొంది ఇల్లందు ఏరియాలోనే 1920 డిసెంబర్ 23న బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత 1960లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ ముందుకు సాగింది. 1974లో షేర్ల బదిలీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటాల విభజన జరిగింది. వాటా బదిలీలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. 70వ దశకం చివరి నాటికి బొగ్గు తవ్వకాల్లో క్రమంగా సాంకేతికత పెరిగింది. ఆధునిక యంత్ర పరికరాల కొనుగోలు వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఆర్థికంగా కూడా భారంగా ఉన్న రోజులవి. ఆ సమయంలో కేంద్రం జోక్యం చేసుకుని సింగరేణి బొగ్గు తవ్వకాల ప్రక్రియను వీలైనంత మేర ఆధునీకరించింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఖర్చులు భరించాల్సి వచ్చింది. వాటా బదిలీ అనేది అనివార్యంగా మారింది. ఇక మరోవైపు కేసీఆర్ నిజంగానే గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? అదే నిజమైతే తెలంగాణ వచ్చిన తర్వాత తాడిచెర్ల గనిని ఎందుకు ప్రైవేటీకరించినట్లు? బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను ప్రైవేటుకు కట్టబెట్టింది. టీఎస్ జెన్కోకు కేటాయించిన ఈ బొగ్గు బ్లాక్ను సింగరేణికి బదులుగా ఏఎంఆర్ కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం 2005లో క్యాప్టివ్ మైనింగ్ కింద భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ను జెన్కోకు కేటాయించింది. ఆ గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పిఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ 2011లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తాడిచెర్ల గనుల వ్యవహారం సంచలనం రేపింది. దీంతో వెంటనే స్పందించిన అప్పటి సీఎం రోషయ్య పిఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసి తాడిచెర్ల బొగ్గు తవ్వకాలు సింగరేణి సంస్థే చేపట్టాలని సింగరేణి సీఎండీకి లెటర్ రాశారు. కార్మికులకు ఉపాధితో పాటు సింగరేణి కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుంది అనుకున్న తాడిచెర్ల బ్లాక్ రాష్ట్రం వచ్చాక ప్రైవేటు పాలైంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే 2015లో జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి ఈ బ్లాక్ను ఏకంగా 30 ఏళ్ల లీజుకు అప్పగించింది. కేంద్రం తెచ్చిన ఎంఎండీఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అహంకారం సింగరేణిని ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు చూద్దాం. ఎంఎండీఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కోల్ ఇండియా యాజమాన్యం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సెక్రటరీని కలిసి రిజర్వేషన్స్ విధానంలో బొగ్గు గనులను పొందారు. ఈ విధానంలో కోల్ ఇండియా 116 బొగ్గు గనులను దక్కించుకుంది. కానీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి కారణంగా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లు దక్కించుకునే అవకాశం లేకుండా పోయింది. సింగరేణి యాజమాన్యం కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి అప్పటి సీఎం కేసీఆర్ జాతీయ కార్మిక సంఘాల ద్వారా సంప్రదింపులు చేసి ఉంటే 2019 వరకు కూడా కొత్త గనులను పొందే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం పట్టింపులకు పోయి 49% వాటా కలిగిన కేంద్రాన్ని లెక్క చేయకుండా వాటాదారుల ఒప్పందాలను తుంగలో తొక్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవగా మార్చింది. అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని చాలాసార్లు కలిసినా సింగరేణికి బొగ్గు బ్లాక్ల కేటాయింపు గురించి గాని కార్మికుల సమస్యల గురించి గాని మాట్లాడలేదని ఆ తర్వాత కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టంగా వెల్లడించింది. ఇది మొత్తంగా బొగ్గు వేలం వెనుక ఉన్న కథా కమామిషు. ఇక మీ అభిప్రాయాలేంటో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.